హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా చెల్లి వన్ డే అవుటింగ్ అనమాట. సో మేమిద్దరం కలిసి ఎలా ఉంటాము, మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో అలా వెళ్తుంటే దారిలో చిన్న నర్సరీ అయితే కనిపించింది. అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, రోజెస్. సో ఇక్కడ ఆరెంజ్ అయితే చాలా బాగా నచ్చేసింది. సో సిస్టర్ బాండ్ అని చెప్పాను కదా, సిస్టర్స్ బాండ్ అంటే చాలా గొప్పది నన్ను అడిగితే. ఎందుకు అంటే అన్నా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు గొడవపడి విడిపోతూ ఉంటారు. ఎవరి ఫ్యామిలీ వారికి అయిపోతుంది. కానీ ఒకే ఒక అక్కా చెల్లెలు మాత్రం ఎంత గొడవపడినా క్షణంలో కలిసిపోతూ ఉంటారు. అలాగే మేము కూడా. మా ఇద్దరి బాండింగ్కి పేరు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనే వర్డ్స్ చాలా చిన్నవి అని చెప్తాను నేను. మా బాండ్ విడదీయనిది. మా బాండ్ ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. మా మధ్య ఎలాంటి సీక్రెట్స్, పర్సనల్స్ ఉండవు. అండ్ మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అందులో మేము దేనికి భయపడకుండా 1కి 4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. నాకు పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా మా చెల్లితో ఒక్కరోజు మాట్లాడకపోతే రోజు గడవదు. మాకు ఏ చిన్న ఖాళీ టైం దొరికినా చిట్చాట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ చిట్చాట్ ఈవినింగ్ 6 to 9, 11 వరకు ఉంటుంది. ఆ చిట్చాట్ టైంలో మా లైఫ్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని మర్చిపోతూ ఉంటాము. అటువంటిది మా బాండ్. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా తోడు ఉంటుంది నా చెల్లి. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెయ్యి జంట కట్టుకుంటే ఇంటికి తిరిగి వచ్చే వరకు వదులుకోకుండా తిరుగుతాము. సో అలాంటిది మా బాండ్. నా దగ్గర ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా అంటుంది మా చెల్లి. కానీ తను వెళ్తుంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసి పంపించేస్తున్నంత ఫీలింగ్ అయిపోతాను. నేను అంత ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. చాలా ఏడ్ చేస్తాను. తను చాలా స్ట్రాంగ్, కానీ నేనే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాను. నాలో ఉన్నది ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అలాంటిది నా చెల్లిని ఇంకా ఎంత బాగా చూసుకుంటున్నానో అర్థం చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, మీ చెల్లికి పెళ్ళి కాలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ అదే పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అని అంటారా? అదేనండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చూద్దాం. హోప్ ఆ దేవుడు బ్లెస్సింగ్స్తో మా బాండ్ని అర్థం చేసుకునే అబ్బాయి రావాలని కోరుకుందాం. అందరూ పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నల్ని మిస్ అవుతూ ఉంటారు, కానీ నేను మా చెల్లిని మిస్ అవుతాను. ఇద్దరం అంతే. 2 రోజులు కలుసుకోకపోతే 2 నెలలు అయినట్టు అనిపిస్తుంది. మనకు లైఫ్ ఇచ్చిన దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, అలాగే మేము కూడా ఒక్క క్షణంలో మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. గొడవలు కామన్, అందరింట్లో ఉంటూ ఉంటాయి. సో మాకు అలాగే. సో ఈ ఫీలింగ్ నాకే కాదండి, మా పిల్లలకి కూడా సేమ్. మా వారు అంటారు మా ఇంట్లో పెద్ద కూతురు అని. లాస్ట్లీ మా ఈ బాండ్ని అర్థం చేసుకునే మంచి అబ్బాయి రావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.